ఒక్కటి అనిపిస్తుంది, రారా రారా అంటుంటే పాపం రాముడు ఏమనుకుంటాడు అని. ఇప్పుడు భగవంతుడిని మనం రా అని అనలేము. అయితే ఈ పాటలు పాడడం అని మీకు చిన్నప్పటి నుంచి అలవాట? అంతకుముందు నాకు దైవభక్తి అంటే తెలియదు మేడం. సరే రోజు అడుగుతున్నా స్వామి ఒక్క పాట పాడతానని. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రఘుకుల తిలక రారా ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. భగవంతుడు పిలిస్తే పలుకుతాడు అని అంటుంటారు. దానికి తగ్గట్టుగానే వారు పాడిన పాటకు నేడు మిలియన్స్లలో వ్యూస్ రావడమే ప్రత్యక్ష నిదర్శనం. మరి ఎక్కడో ఊర్లో ఆటోలో వారు చేసిన యాడ్స్ని వారి స్వరం ద్వారా అందరికీ వినిపించేవారు నేడు వారు పాడిన పాటలు మిలియన్స్లలో అందరూ విని ఆనందపడుతున్నారు అని అంటే అది ఆ భగవంతుడి కరుణ. మరి వారు దాన్ని ఎంతో హృదయంగా తీసుకొని ప్రతి ఒక్క దేవీ దేవత పైన ఎంతో అద్భుతంగా పాటలు పాడి జనరంజకంగా అందరి ప్రశంసలు పొందుతున్నారు. వారే మీ అందరికీ బాగా ప్రస్తుతం సుపరిచితులైన ఒక్క పాటతో ఓవర్ నైట్లో స్టార్ అయిపోయిన కొండల స్వామి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సో కొండల స్వామి గారు, రఘుకుల తిలక రారా అంటూ అసలు అందరినీ మైమరిపింప చేసేస్తారు. మరి ఈనాటి కార్యక్రమాన్ని చక్కటి పాటతో ప్రారంభిద్దాం. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా, నుదుటిన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయకమాని నువ్వారగించగారారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా, బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా, మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా,
చాలా అద్భుతంగా పాడారు. అసలు మీరు పాడుతూ ఉంటే ఎంత బాగుందో అసలు. నిజంగా మనం గమనిస్తే కూడా ఈ జానపద పాటలు అనేవి జనజీవనానికి చాలా దగ్గరగా ఉంటాయి. మనం మాట్లాడుకునే మాటలే పాట రూపంలో చాలా అద్భుతంగా. కానీ ఒక్కటి అనిపిస్తుంది, రారా రారా అంటుంటే పాపం రాముడు ఏమనుకుంటాడో అని. అంటే దానికి ఒక సందర్భం ఉంది మేడం. మ్మ్. ఇప్పుడు భగవంతుడిని మనం రా అని అనలేం. అయితే అది ఏ దృష్టిలో పెట్టుకున్నామంటే, శ్రీరాముణ్ణి చిన్నప్పుడు అలంకరించి నేను చాలా విషయాలు చెప్పా. కన్నది కౌసల్య, కానీ ఆయన పెంచింది మాత్రం కైకేయి, పినతల్లి. ఆవిడేం చేసేదంటే శ్రీరాముణ్ణి చక్కగా అలంకరించి బుజ్జగించి ఆయనకు తిననని మారాన్ చేస్తే ఆ బిడ్డను లాలించడానికి రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా అని తల్లి బిడ్డను లాలించేటువంటి క్రమంలో రారా అంటమే కానీ రా అని కాదు. అది దానికి ఉన్నటువంటి సందర్భం. బాగుంది. ఇంతకీ మీరు ఈ పాటను ఏ సందర్భంలో పాడారు? ఇది పాడటానికి మేడం ముందుగా నేను 86లో ఎవరో కొన్ని చోట్ల మాలలు వేసుకున్నటువంటి వాళ్ళని చూసి మాల వేసుకోవటం జరిగింది. ఇక ఆ క్రమంలో ఇక అక్కడి నుంచి కూడా ప్రతి సంవత్సరం మాల వేసుకుంటా వస్తున్నాను. తర్వాత నాకు పెళ్లి కాకముందు మాల వేసుకున్నా, తర్వాత వివాహం అవటం, అబ్బాయి పుట్టడం, అట్లాగే 18 సంవత్సరాలు లైవ్లో డోలక్కు డప్పు పెట్టుకుని పాటలు పాడుతూ ఉండేవాడిని. అంటే ఈ పాటలు పాడడం అనేది మీకు చిన్నప్పటి నుంచి అలవాట? చిన్నప్పటి నుంచి అంటే మొదటి సంవత్సరం మాల వేసుకున్న తర్వాత, అంతకుముందు నాకు దైవభక్తి అంటే తెలియదు మేడం. ఫస్ట్ సారి మాల వేసుకున్న తర్వాత అందరితో పాటుగా భజనలకు వెళ్ళేవాడిని. అక్కడ గురుస్వాములు పాడుతూ ఉండేవాళ్ళు కొంతమంది బృందం. నాకు పాడాలనేటువంటి మమకారం. ఆ రోజుల్లో సెలెక్టెడ్గా ఉండేవి పాటలు, ఎవరి పాటలు వాళ్లే పాడేవాళ్ళు, ఒకళ్ళు పాడరు. అట్లా ఉన్న క్రమంలో నేను పాడదామంటే దీనికి ఒక ఆర్డర్ ఉంటుంది. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, అట్లా చివరిలో అయ్యప్ప స్వామిని అట్లా పాడతారు. సరే రోజు అడుగుతున్నా స్వామి ఒక్క పాట పాడతానని కన్నిస్వామిని. సరే పాడుదులే అంటున్నారు, వాళ్ళు అవకాశం ఇవ్వాల. తర్వాత ఒక రోజున ఆ పాట పాడే గురుస్వామి లేట్ అయింది. ఆ రోజు భజనకి రావటం. స్వామి ఆ పాట నేను పాడతాను స్వామి అన్న. సరే రోజు పాడతానన్నావు పాడన్నారు. అప్పుడు అయ్యప్ప స్వామి పాట సత్యం జ్యోతిగా వెలుగునయ నిత్యముదాని చూడుమయ పరుగున మీరు రారయ్యా శబరిగిరికి పోవుదము. ఈ పాట ఫస్ట్గా పాడా. విన్న వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉందన్నారు. ఇక తర్వాత ఒక పాట, 2 పాటలు అట్లా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. పెరిగిపోయి ఇక అక్కడి నుంచి విన్న వాళ్ళు స్వాములు ఏం చేస్తున్నారంటే, కొండల స్వామి భలే పాడుతున్నాడు, ఆయన్నే పాడినిద్దాం. అప్పుడు 18 సంవత్సరాలు నా వయసు. అందరూ అట్లా పాడమన్నారు. అట్లా మొదలైపోయింది నా జీవితం. అయితే మొత్తానికి మీ పాటల కెరీర్ అనేది అయ్యప్ప స్వామి భజన, అయ్యప్ప స్వామితో మొదలైంది. అవును. ఇక ఆ తర్వాత ఏమైందంటే, ఇక రాను రాను మన పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పే స్వామీజీలు ఉంటారు. జిఆర్ స్వామి వారు, సుందర చైతన్యానందుల వారు, గణపతి సచ్చిదానంద స్వామి వారు, ఇట్లాంటి స్వాములు ఉపన్యాసాలు చెప్పడం విని అటు రాముడి గుణాలు విని రాముడి వైపు వెళ్ళింది నా మనసు. ఇక అక్కడ నుంచి నేను ఏ వస్తువు కొన్నా మా ఇంట్లో రాముడే నా దైవం ఆటో మీద, నా 2 ఆటోలు ఉన్నాయి, 2 ఆటోల మీద క్యాప్షన్ ఉంటుంది రాముడే నా దైవం. నాకు బైక్ ఉంది, ఆ బైకుల మీద కూడా ప్రతి వస్తువు మీద ఆ క్యాప్షన్ ఉంటుంది. అట్లాగే జీవితం కొనసాగిస్తూ ఉన్నాను. మరి ఇట్లా 18 సంవత్సరాలు డోలక్ మీద పాడాను. ఆ తర్వాత జనం స్వాముల్లో ట్రెండ్ మారిపోయింది. ఇక తర్వాత ఎవరు వింటలేదు. ఇక ఆర్కెస్ట్రా వచ్చేసింది, మ్యూజికల్ మీద పాడటం. అవును. ఇక అప్పుడు ట్రెండ్ కాలాన్ని బట్టి మనం మారాలి. ఇప్పుడు అప్పుడుకి ఆర్కెస్ట్రా పెట్టడం జరిగింది. అప్పుడు మా అబ్బాయి వయసు 13, 14 సంవత్సరాలు ఉన్నాయి. అయితే అప్పట్లోనే చాలా మంది పాడుతున్నారు మేడం. డబ్ సీన్ గారని, కుమారస్వామి గారని, మార్కాపురం సీన్ గారని, ఇట్లా చాలా మంది పాటలు పాడుతున్నారు. మళ్ళీ రికార్డింగ్ చేస్తున్నారు. అవి మైకుల మీద మోగుతున్నాయి. ఫంక్షన్లో డీజేల మీద భజనలకు వచ్చినప్పుడు ముందుగా పాటలు వినపడుతున్నాయి. మా ఓడి మనసులో అరే మా నాన్నగారు కూడా బాగా పాడతాడు, ఈయనకి అసలు ఎక్కడా మైకులో పెట్టుకోవడానికి పాటలు కూడా లేవు అని చెప్పేటువంటి బాధ అయితే మనసులో ఉంది. అని ఏం చేసేవాడంటే, ఖాళీ దొరికినప్పుడల్లా మొబైల్లో మెసేజ్లు పెట్టేవాడు. ఇదే హైదరాబాద్ కొన్ని స్టూడియోలకి, మా నాన్నగారు పాడతారండి మీరు ఎవరైనా పాడించుకుంటాను. ఎక్కడ రిప్లై రాలేదు. తర్వాత ఒక రోజున వాడి ఫ్రెండ్ బాపట్లో ఉన్నాడు, పవన్ శ్రీ పసుపులేటి అని, మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు. అతని దగ్గరికి వెళ్ళి మా నాన్నగారికి ఒక అయ్యప్ప స్వామి పాట చేయాలి, ట్రాక్ చేయాలని చెప్పాడట.
అతను అన్ని పనులు చూసుకునే కాడికి 3 నెలలు గడిచిపోయింది. అప్పటికి మాలలు కూడా అయిపోయినాయి. ఏప్రిల్ వచ్చేసింది. శ్రీరామనవమి దగ్గరలో ఉంది. ఈలోపు ఏం చేశాడంటే మావాడు వెళ్ళి అయ్యప్ప స్వామి పాట చేపిద్దామని వెళ్ళి మరి ఆ మనసుకు ఏమనిపించిందేమో అంతకుముందే లైవ్లో పాడుతూ ఉండేవాడు మేడం. ఈ రఘుకుల తిలక రారా ఇది నేను రచన చేసింది కాదు. ఇది ఎప్పుడూ 40-50 సంవత్సరాల క్రితం నాటి జానపదాల్లో పాడుకునేటువంటి పాట. కానీ మీ ద్వారా బాగా ట్రెండింగ్ అట్లా ట్రెండింగ్ అయింది. అయితే నా ముందు కూడా కొంతమంది పాడారు. అవును. ఆ తర్వాత నేను కూడా ఫస్ట్లో మావాడేమనుకున్నాడంటే ఈ పాట ఒకవేళ వాళ్ళదేమో మనం చేస్తే కాపీరైట్లు అవి పడతాయేమోనని చెప్పి ఆ పాట జోలికి వెళ్ళలేదు. తర్వాత ఇది ఎప్పటిదోనని తెలుసుకొని ఆ పాట చేయడం జరిగింది. ఇది నా చిన్నప్పటి నుంచి వింటున్నా. ఆ ట్రాక్ చేయించాడు, వచ్చి నాకు చెప్పాడు. మా నాన్నకి రాముడు అంటే ఇష్టం, రాముడు పాట ఫస్ట్ చేపిద్దామని అయ్యప్ప పాట పక్కన పెట్టి అతని చేత ట్రాక్ చేయించాడు. తెల్లవారితే శ్రీరామనవమి, ఎడిటింగ్ చేయడానికి కూడా టైం లేదు. అందుకనే ఏ వీడియోనైనా నేను కనపడతా వీడియో ఉంటుంది. అది మాత్రం లిరికల్గా రాముడు ఫోటోలు పెట్టేసాం ఆ పాట. కానీ 9.5 మిలియన్ దాటిపోయింది అసలు వ్యూస్. చాలా గ్రేట్ అసలు. అదంతా భగవంతుడి ఆశీర్వాదం మేడం. ఎందుకంటే రాను 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 రామనామం అంతరించిపోతున్న టైంలో ముఖ్యంగా యూత్ ఈ రోజున చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఆ నామం కాళ్ళతో నృత్యం చేయిస్తున్నారు. ఖండాంతరాలు దాటిపోయి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు మొత్తం ఏ భాషలైన అద్దులు దాటిపోయి ఈ రోజున రఘుకుల తిలకరారా రీల్స్ చేస్తూ ట్రెండింగ్ చేసి ఆ భగవంతుడే చేయించుకున్నాడు. ఇది నా గొప్పతనం కాదు, ఆ శ్రీరాముడు గొప్పతనం. నాకు మాత్రం చాలా